హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ సిరీస్ స్టోరీ టైమ్. ఈరోజు చెప్పుకోబోయే కథ 'ప్రాణసఖి'. కథలోకి వెళ్ళబోయే ముందు తప్పకుండా లైక్ చేసి, కామెంట్స్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కొత్తగా చూసేవాళ్ళు మాత్రం మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కథ చూద్దామా? 'ప్రాణసఖి' 71 ఎపిసోడ్. అటు అమ్మాయిలాగా అనిపించకుండా, ఇటు అబ్బాయిలాగా కనిపించకుండా బాగానే ఉన్నావులే అని అన్నాడు రిషి గారు అంటూ అవని కోపంగా చూసింది. ఇప్పుడు నేనేమన్నాను? ఉన్న నిజమే చెప్పాను. అది కూడా తప్పేనా? మీరే కదా నన్ను ఇలా తయారు చేసింది. సరే, ఇప్పుడు గొడవ ఎందుకు? వెళ్దాం రా. మనం ఇంకా బయటకు రాకుండా రూమ్లో ఏం చేస్తున్నామని అనుకుంటూ ఉంటారు. నాదేమీ లేటు కాదు, నీదే అని డోర్ తీయబోయింది. ఏయ్ ఆగు అంటూ వచ్చి మీసాలు గడ్డం పెట్టి ఇవి లేకుండా వెళ్తే నువ్వు ఎవరు అనేది ఈజీగా గుర్తుపట్టేస్తారు కదా! అప్పుడు ఈ వేషం వేసుకునే బాధ ఉండదు నాకు అని అన్నది ఆవిడ. ఆ! నాకు తెలిసే షోడబుడ్డి, నువ్వు కావాలనే వదిలేసి వెళ్తున్నావు అని అన్నాడు. ఇది మరీ బాగుంది. మర్చిపోతే ఇలాంటి అర్థాలు తీసేవాళ్ళు కూడా ఉంటారని మిమ్మల్ని చూసిన తర్వాతే నాకు అర్థమైంది. అర్థమైంది కదా! ఇక మర్చిపోకుండా ఈ 10 రోజులు పెట్టుకో అని అన్నాడు. మీరున్నారు కదా గుర్తు చేయటానికి అని డోర్ తీసి బయటికి వెళ్ళింది ఆమెని. దీని మీద జాలిపడి మందులు దగ్గర ఉండి వాడదామని తీసుకొచ్చినందుకు ఇది నన్ను బాగా ఆడుకుంటుంది అని ఆమెని వెనక వెళ్ళాడు రిషి. ఐష్ అయితే వీళ్ళ కోసమే అన్నట్లు హాల్లో కూర్చొని ఉంది. ఇద్దరు దిగుతుంటే చూస్తూ ఉంది. ఐష్ చూపంతా అవని మీదే ఉంది. అవని నడవటం చూసి, ఇదేంటి ఈ అబ్బాయి నడక అమ్మాయి నడకలా ఉంది అని మనసులో అనుకుంటూ చూస్తుంటే రిషి ఐష్ అవనిని చూడటం గమనించి అవని భుజం మీద చేయి వేసి సరిగా నడువు అన్నాడు. నేను బాగానే నడుస్తున్నాను కదా, ఇంకా ఎలా అని చిన్నగా అడిగింది అవని. ఐశ్వర్య నీ వైపు చూస్తుంది అంటే నీ మీద ఏదో డౌట్ వచ్చిందనుకుంటా. ఈ ఐసు ఒకటి నా ప్రాణాలకి అని తిట్టుకుంటూ ఎలా నడవాలి అనుకుంటూ కొంచెం స్టిఫ్గా నడిచింది. రిషి వచ్చి బ్రేక్ఫాస్ట్ రెడీనా మమ్మీ అని అడిగాడు. సీతాలు రెడీ చేస్తుంది రిషి, కూర్చోండి అని అన్నది. లేదు మమ్మీ, వీడు ఎవరినో కలవాలంట, వెళ్ళాలి, బయట తింటాంలే అని అన్నాడు. ఏంటి రిషి, రాత్రి కూడా ఇలానే వద్దు అని చివరికి అర్ధరాత్రి బయట నుంచి తెప్పించుకున్నారు. ఐశ్వర్య చెప్పేది నిజమా రిషి అని అడిగింది సౌదామిని. ముందు ఆకలి లేదు మమ్మీ, తర్వాత వీడు ఆకలి అంటే ఆర్డర్ పెట్టాను. బయట ఏమి తింటారు, రాండి టిఫిన్ చేద్దురు. అవని వెంటనే అత్తయ్య గారు వద్దులే అనే మాట సగం బయటికి రాగానే అభి ఆమె మీ అత్తయ్య కాదు మా మమ్మీ అని భుజం మీద గట్టిగా గిల్లాడు. రిషి అలా గిల్లగానే అవని పెద్దగా అరిచింది. ఏమైంది అలా అరిచాడు అని అడిగింది సౌదామిని. ఏం లేదు మమ్మీ, ఇప్పటిదాకా వాళ్ళ అత్తయ్య గురించి చెప్తూ ఉన్నాడు, అందుకే నిన్ను అత్తయ్య అని పిలవబోయాడు. అవునాంటీ అంటూ మగ గొంతులా మాట్లాడింది అవని. ఐష్ అవని వైపు అనుమానంగా చూస్తూ, నువ్వెందుకు నీ ఫ్రెండ్ని గిల్లావు రిషి అని అడిగింది ఐష్. చూసేసిందా, దీనికి ఒళ్ళంతా కళ్ళులా ఉన్నాయిగా అని అనుకొని అత్తయ్య కాదు అని చెప్పటానికి గిల్లాను. దానికెందుకు గిల్లటం, నోటితో చెప్పొచ్చు కదా. నా ఫ్రెండు, నా ఇష్టం, గిల్లుతాను, ఏమైనా చేసుకుంటాను, నీకెందుకు అన్నాడు రిషి. ఎందుకు రిషి అంత కోపం, ఏదో తెలియక అడిగాను. తెలియక అడిగినట్లు లేదు, కావాలని అడిగినట్లుంది. రిషి
ఐష్‌తో గొడవ పడటం ఆపి టిఫిన్ చేద్దురు రండి. టిఫిన్ చేసేలోపు ఈ ఐష్ ఏదో ఒకటి చేస్తుంది. ఇక్కడ ఉండటం కన్నా బయటికి పోవటం నయం అని, మమ్మీ టైం లేదు. మేము బయట తింటాంలే అని అవని చేపట్టుకొని బయటికి లాక్కొని వెళ్ళాడు. ఐష్‌కైతే రిషి మీద అనుమానం బాగా పెరిగిపోతూ ఉంది. రిషి ఏదో దాస్తున్నాడు. ఉదయం అవనిని హగ్ చేసుకోవటం నా కళ్ళతో చూశాను. రూమ్‌కి వెళ్లి చూసేలోపు అవని ఏమైనట్లు అని ఆలోచిస్తుంటే, బేబీ టిఫిన్ చేద్దురా, నువ్వు ఆఫీస్‌కి వెళ్ళాలి కదా అన్నది కాత్యాయని. సావిత్రి కిచెన్‌లో పని చేసుకుంటుంటే బయటేదో బైక్ సౌండ్ అయినట్లు అనిపించి బయటకు వచ్చింది. బయట కౌశల్ బైక్ పార్క్ చేస్తూ కనిపించాడు. ఇంత ఉదయాన్నే ఈ కౌశల్ వచ్చాడేంటి అని మొహం మీద నవ్వు పులుపుకొని, కౌశల్ రా అని లోపలికి పిలిచింది సావిత్రి. కౌశల్ లోపలికి వచ్చి ఇల్లంతా చూస్తూ ఆంటీ అవని లేదా అని అడిగాడు. అవని ఇక్కడెందుకుంటుంది కౌశల్, అత్తగారింట్లో ఉంటుంది. అదేంటాంటీ మీకు బాగలేదని ఇక్కడే ఉంది కదా అని అన్నాడు. మళ్ళీ ఎందుకు అవనిని హాస్పిటల్‌కి వెళ్ళేలా చేశారు? అవని గతం గుర్తుకు వస్తే సిరి చావుకి కారణం తనే అని తెలిస్తే అవని తట్టుకోగలదా? అవని తట్టుకోలేదని ఇంకా ఎన్ని రోజులు అవనికి గతం గుర్తుకు రాకుండా చేయాలి కౌశల్? నిజమనేది రిషికి తెలుసు కాబట్టి అవని గతం గుర్తుకు వచ్చిన ప్రాబ్లమ్ ఏముండదులే. అంతా రిషి చూసుకుంటాడు. అదేంటంటే అలా అలా అంటున్నారు? అవని నాకు కాబోయే భార్య కదా! రిషి చూసుకోవటం ఏంటి? నేనే నీకు ఫోన్ చేసి చెప్దామనుకున్నాను. నువ్వే వచ్చావు. అవని రిషికి భార్యగా ఉండటమే ఇష్టమని అవని చెప్పింది. కానీ నేనే వినలేదు. రాత్రి రిషికి అవని మీద ఉన్న ప్రేమ చూసిన తర్వాత అవనికి ఎందుకు రిషి అంటే అంత ఇష్టమో అర్థమైంది. ఆంటీ మీరు కూడా అలా అంటారేంటి? అవని అంటే నాకెంత ఇష్టమో మీకు తెలీదా? తెలుసు కౌశల్. కానీ అవనికి నువ్వంటే ఇష్టం లేదు కదా! ఇష్టం లేకే ఇష్టం లేకపోతే నీకిచ్చి ఎలా పెళ్లి చేయమంటావు? కౌశల్‌కి కోపమొచ్చి మీరందరూ రిషిని ఎందుకు ఇష్టపడుతున్నారో నాకు ఆ మాత్రం తెలీదనుకుంటున్నారా? రిషి ఏమో కోటీశ్వరుడు. నేనేమో ఆయన దగ్గర పని చేసేవాడిని కదా! ఇక నేను అంటే ఇష్టం ఎలా ఉంటుంది నా పిచ్చి కాకపోతే అని అన్నాడు. కౌశల్ నువ్వు మాట్లాడేదానికి అర్థం ఉందా? రిషికి డబ్బుంది అని ఇప్పుడు ఏమి కొత్తగా తెలియలేదు కదా! ఎప్పుడో తెలుసు. అయినా కూడా నీతోనే అవని పెళ్లి చేయాలని అనుకున్నాను. ఆ విషయం మర్చిపోయావా? మరిప్పుడెందుకంటీ అలా అంటున్నారు? నా కూతురు ఎక్కడ సంతోషంగా ఉంటుందో అర్థమైంది. అందుకే కౌశల్ నువ్విక అవని కోసం ఇక్కడికి రావద్దు. మీ అమ్మగారిని ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేయమని చెప్పు. నువ్వు కూడా పెళ్లి చేసుకుంటే మేము, అవని చాలా ఆనందపడతాం అని అన్నది సావిత్రి. నాకు అవని అంటే ఎంత ఇష్టమో తెలిసి కూడా మీరు నన్ను వేరొక పెళ్లి చేసుకోమంటున్నారా? అంటుంటే నాకు చాలా బాధగా ఉందాంటీ. ఎవరికి ఎవరు ఆ దేవుడు రాసి పెడతారంటారు. అందుకే నువ్వు తాళి కట్టే సమయంలో రిషి అవని మెడలో తాళి కట్టాడు. అవనికి రిషినే భర్త అని ఆ దేవుడే రాసిపెట్టినప్పుడు ఇక నువ్వు, నేను ఏం చేయగలను చెప్పు కౌశల్? నీకు కూడా ఒక మంచి అమ్మాయి ఎక్కడో పుట్టే ఉంటుంది. తొందరలో నీ జీవితంలోకి వస్తుందిలే కౌశల్, బాధపడకు అన్నది సావిత్రి. సావిత్రి అలా అనగానే నీ కూతురు ఎప్పటికైనా నా కాళ్ళ దగ్గరకు వచ్చేలా చేసుకుంటాను అని అనుకొని, మీకేమి మర్చిపో అని ఈజీగా చెప్తారు. కానీ నేను అవనిని మర్చిపోవటం అంటే నా ప్రాణం పోవటమే అని కౌశల్ అక్కడి నుంచి వెళ్ళాడు. రిషి అంటే నా కూతురికి ఇష్టమైనప్పుడు నీతో ఎలా సంతోషంగా ఉంటుంది కౌశల్? నువ్వే అర్థం చేసుకొని అవనికి దూరంగా ఉండాలి అని
అనుకుంది సావిత్రి. అవని కారులో కూర్చొని, నాకెంత ఆకలి వేస్తుందో తెలుసా? మీరెందుకు టిఫిన్ వద్దు అన్నారు? రాత్రే కదా బిర్యానీ అంతా లాగించేశావు. మళ్ళీ ఆకలి వేస్తుందా? రాత్రంటే రాత్రి తింటే ఉదయానికి ఆకలి వేయదా? అయినా టిఫిన్ చేసి బయలుదేరితే బాగుండేది కదా! ఆ ఐశ్వర్య నీ వైపు ఎలా చూస్తుందో గమనించావా? వాళ్ళ ముందు టిఫిన్ చేస్తే నీ తింగరవాగుడికి దొరికిపోతామని బయటికి తీసుకొచ్చాను. అవని కళ్ళజోడులో నుంచి సీరియస్‌గా చూస్తూ, నేనేమి తింగరగా వాగాను. అయినా నేను అవని అని తెలిస్తే ఏం కొంపలు మునుగుతాయంట అని అన్నది అవును. అవని అలా అనగానే రిషి కారాపాడు. స్టోరీ కంటిన్యూ. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్‌లో కలుసుకుందాం. థాంక్ యూ.